గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. దేవేరి సమేత గోవిందరాజస్వామి ఆళ్వార్లకు స్నపన తిరుమంజనం. ఏడుగురు అక్క దేవతలకు వైభవంగా స్నపన తిరుమంజనం. తిరుమల మొదటి కనుమ రహదారిలో కార్తీక మాస విశేష పూజలు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా బాల దీపోత్సవం. అమ్మలగన్న అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవికి పూజలు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ నుండి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరునక్షత్ర మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది. శ్రీ వైష్ణవ తత్వాన్ని వ్యాప్తి చేసిన 12 మంది ఆళ్వార్లలో చివరి ఆళ్వార్గా తిరుమంగై ఆళ్వార్ ప్రసిద్ధి చెందారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్న తిరుమంగై ఆళ్వార్ కుముదవల్లి నాచియార్ అనే ఆమెను వివాహమాడదలచి వైష్ణవ దీక్షను స్వీకరించి ప్రతిరోజు 1000 మంది ఆస్తికులకు భోజనం పెట్టేవారు. నమ్మాళ్వార్ యొక్క 4 ప్రబంధాలకు 6 అంగముల వలె 6 ప్రబంధాలను అనుగ్రహించారు. ఈ సందర్భంగా చివరి రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారు తిరుమంగై ఆళ్వార్ సన్నిధికి వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ జీఎస్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి శ్రీ తిరుమంగై ఆళ్వారుకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై టీటీడీ జీఎస్ స్వాముల ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు సేవాకాలం శాతమొర నిర్వహించారు. తిరుమల మొదటి కనుమ రహదారిలో నెలవైన అక్కదేవతల గుడిలో 7గురు అక్కదేవతలకు శుక్రవారం కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాస పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి దర్శనమిస్తుంటారు. సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయవరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరిన ఏడుకొండలవాడికి ఆడపడుచులుగా పేరొందిన అక్కగార్లు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. ఈ సందర్భంగా కార్తీక మాస పూజలను అక్కగార్ల గుడిలో వేడుకగా నిర్వహించారు. ముందుగా అర్చకులు వైదిక క్రతువులను నిర్వహించి
అక్కదేవతలైన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. అలాగే అక్కదేవతల ఎదురుగా ఉన్న పోతురాజుకు సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం అక్కదేవతలను, పోతురాజును సర్వాంగ సుందరంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతరం తిరుమల శ్రీవారి తరపున టీటీడీ లా ఆఫీసర్ ఏ వరప్రసాదరావు, ఆరోగ్య విభాగం డిప్యూటీ ఈవో ఆశా జ్యోతి అక్కదేవతలకు సారే సమర్పించారు. ఈ ఉత్సవంలో టీటీడీ వీజీఓ సదాలక్ష్మి, రవాణా విభాగం అధికారులు, సిబ్బంది, డ్రైవర్లు, స్థానికులు, భక్తులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో కైసిక పురాణ పఠనం వేడుకగా జరిగింది. ఏకాదశిని పురస్కరించుకుని కైసిక పఠనం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా పండితులు శ్రీ విశ్వక్సేనుల వారిని, శ్రీ తిరుమంగై ఆళ్వార్లను ప్రత్యేకంగా అలంకరించి మండపంలో కొలువుదీర్చారు. పూజలు నిర్వహించిన అనంతరం కైసిక పురాణ పఠనం జరిపి హారతులు అందజేశారు. బ్రహ్మరక్షో వజస్వత్వా స్వభాగ సంసితవ్రతః పాఠమితిమబ్రవీతి వాక్యం బ్రహ్మరాత్మజోదితః యద్మయా భక్తిమాం గీతం స్వరం కైశికముత్తమం ఫలేన తస్య భద్రంతే మోక్షయిష్యామి కిల్పిషాత్. இன்று ராத்திரி கைசிகம் என்று பண்ணை பாடினேன். அந்த கீதபலத்தினால் இந்த ராட்சச ஜன்மத்தினின்று விடுபட்டு மோட்சத்தை அடைய கடவா என்று அபயப்பிரதானம் பண்ணினான் காணும் நம்பாடுவான். దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో బాలదీపోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి సన్నిధిలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను నిర్వహించారు. తరువాత అమ్మవారి చెంత బాలదీపోత్సవం జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బాలదీపాలను తీసుకువచ్చి ఆలయ ఆవరణంలో ఉంచి పూజలు చేశారు. పంచభూతములకు పరమ శాంతిని కూర్చు పంచాక్షరీ మంత్ర పంజరపు సుఖమా, వేదౌషధీవనము వెదకి ఋషులిచ్చిన భవరోగహరమైన శాశ్వతౌషధమా, నా ప్రాణదీపమా శివనామమా, శృతి జీవరత్నమా శరణంటి నమ్మా. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థ ప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు
నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ శోభతో ప్రకాశించింది. పవిత్ర మార్గశిర మాసాన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష హారతులు సమర్పించారు. స్వామివారికి అభిషేక ఆరాధనల అనంతరం విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తుల దైవనామ స్మరణల నడుమ నక్షత్ర, కుంభ, కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. తొలుత చిదంబరేశ్వరుని మూలమూర్తికి ఉపాలయాల్లో పరివార మూర్తులకు ప్రత్యేక అర్చనాది పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ శివగామి అమ్మవారికి అర్చకులు శుద్ధ జలాలు, పాలు, పెరుగు, ఫలరసాలు, కస్తూరి, పసుపు, మంచి గంధం, పన్నీరు, కలస జలాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పుష్పమాలలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో చూడ చక్కగా అలంకరించి దుర్గా అష్టోత్తరాలతో అర్చించి హారతులు సమర్పించారు.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలోని ప్రసిద్ధ కోటదుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని చల్లని తల్లి కోటదుర్గమ్మ తల్లికి అభిషేకం జరిగింది. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, ముర్రాట పసుపు నీళ్లతో అమ్మవారికి కనుల పండుగ అభిషేకం నిర్వహించారు. ఆపై అమ్మవారికి నివేదన సమర్పించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు కోటదుర్గమ్మ తల్లిని సుగంధ ద్రవ్యాలలో సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో విశేష అర్చనలు ఘనంగా జరిగాయి. మార్గశిర మాసం శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి నిత్యార్చనలు పూర్తి చేసి సువర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చన సహితంగా అమ్మవారికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. విశాఖ మహానగరం గవర జగ్గయ్య పాలెంలో కొలువైన శ్రీ దుర్గామాంబ అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మలగన్న అమ్మ దుర్గామాంబ మూలమూర్తికి ప్రత్యేక అర్చనలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఖమ్మం జిల్లా మదిర పట్టణం హరోంహార స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నిర్వహించిన శాంతి కళ్యాణోత్సవాన్ని కనులారా గాంచి భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. అందమైన పెండ్లి మండపాన్ని ఏర్పాటు చేసి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్లను సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ తదితర క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు హరోంహార స్మరణలు చేస్తూ కార్తికేయుని కళ్యాణం వీక్షించారు. కర్నూలు జిల్లా గీతా ఆశ్రమం భగవద్గీత పారాయణంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గీతా జయంతి వేడుకల్లో గీతా ప్రచార ధామం ఆధ్వర్యంలో నిర్వహించిన సహస్ర గళార్చనలో భక్తులు తన్మయులై పాల్గొన్నారు. ముందుగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రత్యేక అలంకరణతో పూజలు చేశారు. ఆ తర్వాత దాదాపు 2000 మంది భక్తులు సహస్ర గళార్చనలో పాల్గొని భగవద్గీత పారాయణం చేశారు. అదేవిధంగా కోనసీమ జిల్లా అమలాపురం భూపయ్య అగ్రహారంలో నెలవైన శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో గీతా జయంతి వేడుకగా జరిగింది. అర్చకులు ముందుగా ఆదర్శ దంపతులైన సీతారాములకు సుందర శోభితంగా అలంకరణ చేసి ప్రత్యేక అర్చనలు చేశారు. ఆ తర్వాత భక్తులు సామూహికంగా భగవద్గీత పారాయణం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయం ఉత్సవ కాంతులతో శోభిల్లింది. మార్గశిర మాస ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శివ కళ్యాణం, శ్రీరామ కళ్యాణాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. పలు క్రతువులను పూర్తి చేసి భాజా భజంత్రీల నడుమ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు.
అదేవిధంగా శ్రీ మృత్యుంజయ స్వామివారి సన్నిధిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ సీతారాములకు సర్వాభరణాలు, సుగంధ పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి వేదికపై కొలువుతీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ ధారణ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పూర్తి చేశారు. విశాఖ మహానగరం గవరపాలెంలోని శ్రీకృష్ణస్వామి దేవాలయం హరే కృష్ణ స్మరణలతో మారుమోగింది. గీతా జయంతి వేడుకల్లో భాగంగా స్వామివారికి తొలుత పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం చూడచక్కటి అలంకరణలు చేసి కృష్ణస్వామికి నివేదన, హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి సంకల్ప పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి మూలమంత్ర సహిత హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మలయాళ సద్గురు గీతా మందిరంలో హోమం జరిగింది. గీతా జయంతి సందర్భంగా మందిరం ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామి వారికి పూజలు జరిపి హారతులు అందజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 61,178 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,464 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,85,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.